తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమన్ దేవుడు అనుగ్రహించిన వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చదువుకుందాం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మన పాదములు సమాధాన మార్గములోని నడిపించినట్లును చీకటిలోను మరణఛాయలను కూర్చుండే వారికి వెలిగించుటకే ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాను అంటున్నాడు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రవచిస్తున్నాడు జకర్యా. ఇంకా ఆయన ప్రవచనాలు ఈ వాక్యంతో ముగిస్తుంది. ఆయన బిడ్డ పుట్టినప్పుడు, పేరు పెట్టినప్పుడు, ఆయనకి నోరు తెరిచినప్పుడు దేవుడు అప్పటి నుండి దేవుని స్తుతిస్తూ యేసు ప్రభు వారి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ప్రవచిస్తూ చివరిగా ఈ వాక్యాన్ని ప్రవచిస్తున్నాడు. ఆయన మనము సమాధాన మార్గంలోకి నడవాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఇంకా చీకట్లోనూ మరణఛాయలను కూర్చుండే వారికి వెలిగించుటకై యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారట? చీకట్లోనూ మరణఛాయలోనూ కూర్చుని వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. ఆ మహావాత్సల్యం మన మీద అంత ప్రేమ, తండ్రికి మన మీద అంత ఆశ్చర్యకరమైన ప్రేమ, ఎంతో వాత్సల్యం మన మీద ఉండబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపించినట్లు మనం చూస్తున్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన మీద అంత ప్రేమ ఉండబట్టి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరణఛాయలో ఉన్నవారికి, చీకటిలో ఉన్నవారికి వెలుగునిచ్చుటకై ఆయన వచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. యెషయా ముందుగానే ప్రవచించారు కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ప్రవచనాలు చెప్పుకున్నప్పుడు మనం ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించును అని యెషయా ప్రవక్త ప్రవచించారు. చీకటిలో, ఆనాడు చీకటిలో ఉన్న దేశాలు, పట్టణాలు, వారందరికీ, అన్యులందరికీ, ఎవరైతే మరణఛాయలో ఉన్నారో, ఎవరైతే ఆ దేవుని యొక్క మహిమకు దూరంగా ఉన్నారో, ఎవరైతే ఇంకా దేవుడు అంటే ఎరుగక జీవించారో, ఎవరైతే దేవుడిని ఎరిగి కూడా మర్చిపోయి జీవించారో, వారందరికీ కూడా ఈయన వెలిగించుటకై వచ్చాడట. మరణఛాయలోనూ కూర్చుండే వారికి, చీకటిలో కూర్చుండే వారికి వెలిగించుటకై అరుణోదయ దర్శనముగా మనకు అనుగ్రహించబడ్డాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు అరుణోదయ దర్శనముగా అనుగ్రహించబడ్డారు. ఈ వాక్యమే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ ప్రవచన వాక్యము తెలియజేయబడినట్లు అక్కడ కూడా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారే చెబుతున్నారు ఈ మాటలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి ఎవరైతే మరణఛాయలో ఉన్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఎవరైతే దేవుని ఆశ్రయించకుండా ఉన్నారో, వారిని దేవుని వైపు త్రిప్పుకోవడానికి, సమాధానముతో నింపడానికి, వారిని సమాధాన మార్గంలో నడిపించడానికి అరుణోదయ దర్శనముగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి అనుగ్రహింపబడ్డారని జకర్యా మనకు ప్రవచనం చెప్తున్నాడు. కాబట్టి మనము ఆ అరుణోదయ దర్శనాన్ని దర్శించుకుందాం. ఆ అరుణోదయ దర్శనంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును హత్తుకొని ఉందాం. మనము చీకటిలో ఉండము, మరణఛాయలోనూ ఉండము. ఎందుకంటే దేవుడు ఉంటే మనకి చీకటి ఉండదు, మరణఛాయ ఉండదు. ఆయన కృప మనకి ఎల్లవేళలా సమాధానం, సంతోషం ఉంటుంది. కాబట్టి మనము రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును సదా సేవిద్దాము, ఆయనతో ఆశీర్వదింపబడదాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా మీలో నైనా ఆనందిస్తూ ప్రభువా, మీరు దేని నిమిత్తమై వచ్చారో గ్రహిస్తున్నారు కనుక ప్రభువా మీలో ఆనందిస్తూ, సదాకాలం మీలో జీవిస్తూ, మీ మహిమలో నైనా వారు ఆనందించడానికి, అభివృద్ధి పొందడానికి వినుచున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.